కిచెన్ ఐటమ్స్. ఇది వచ్చేసి 160 రూపీస్ అంట. ఈ 250, 300, 350, 350, 300, 400 అలా డిఫరెంట్ చిన్న ఇడ్లీ ప్లేట్లు, ఇవన్నీ ప్లేట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా అన్ని డిఫరెంట్ కొబ్బరి వాళ్ళవి. ఇది వచ్చేసి 650 రూపాయలంట ఈ ఐటమ్ వచ్చేసి. ఇన్సైడ్ ఇంకా మళ్ళీ మీకు రాశారు ఇక్కడ 170 రూపీస్, 60 రూపీస్. ఇవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్రైజెస్లో. స్పూన్స్ కానీ, చిన్న గిన్నెలు కానీ, ఐటమ్స్ కానీ ఈ 680 రూపీస్ అంట. ఇవన్నీ ఉన్నాయన్నమాట లోపల కనిపిస్తుంటే. మీరు లైట్లు వేయరా ఇంకా? ఇన్సైడ్ చూస్తున్నారు కదా షాప్స్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చి మనకు అన్ని ఐరన్ ఐటమ్స్ కానీ, కుకింగ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. బౌల్స్ ఉన్నాయి. ఇటువైపు కనుక చూసుకుంటే మనకు హ్యాంగర్కి సంబంధించిన చిన్న బకెట్లు కూడా ఉన్నాయి అన్నమాట. ఈ బకెట్ చూడండి, ఈ చిన్న డిఫరెంట్గా బకెట్లు అయితే కూడా ఉన్నాయి. ఈ బకెట్ వచ్చేసి 200 అంట. ఇది వచ్చేసి మనకు 100, ఇది 220. ఇట్లా మనకు పట్కార్లు కూడా డిఫరెంట్ సైజులో పట్కార్లు అవుతున్నాయి. ఇది 170 రూపీస్. ఇది మంచిగా ఇచ్చిండండి పట్కార్ కనుక చూసుకున్నట్టయితే. కింద ప్లాస్టిక్ ఉండే విధంగా మంచిగా ఇచ్చిండు పట్కార్ అయితే. ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయండి, అన్ని చిన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ 6కి అయితే మనకు లైటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. 6 గంటల వరకు ఇక్కడ లైటింగ్ అయితే వేయరంట. అందుకనే లోపల కొంచెం చీకటి ఉంటుంది. 6 గంటల వరకు ఎటువంటి లైటింగ్ అయితే వీళ్ళు వాడరంట. 6 గంటల నుంచి మనకు స్టార్ట్ అవుతుందంట లైటింగ్ అయితే. ఇక్కడ చూడండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. ప్లాస్టిక్ ఐటమ్స్, చిన్న చెత్త చాటలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. 200 రూపీస్ కోటి ఇవన్నీ లాంటివి ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా అంటే లోపల ఇక్కడ చూడండి 50 రూపాయలు. उसका रेट क्या है भैया? 150 का. इसमें आपका प्राइसिंग कितना से शुरू हो रहा है आपके पास? स्टार्टिंग प्राइसिंग क्या है? कौन सा आइटम रहता है आपके पास? सब रहता है, सब आइटम्स. स्टार्टिंग प्राइस 50-60 से शुरू हो जाता. कुछ भी नहीं आता आंटी, कुछ भी नहीं. ఇక్కడైతే అన్ని ఐటమ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. ఇది కూడా చూడండి, ఇది ఒక డిఫరెంట్ ఇంట్లో స్పూన్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ బౌల్స్ అవన్నీ పెట్టుకోవడానికి చాకులు ఉన్నాయి. ఇది నైఫ్స్ కూడా మంచి డిఫరెంట్ నైఫ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇవి చూడండి, ఇవన్నీ చిన్న కుకింగ్ ఐటమ్స్. ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, చాలా తక్కువనే ఉన్నాయి. ప్రైజెస్ అయితే కొంచెం నెగోషియబుల్ కూడా ఉంటుందన్నారు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే. ఇది చూడండి టోటల్ ఐటమ్స్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గానైతే షాప్లోనైతే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఐటమ్స్ అన్నీ తక్కువ ప్రైస్కి అయితే వీళ్ళు ఇస్తున్నారు. మనం ఇంకో షాప్కి వెళ్దామని. హ్యాండ్లూమ్ అండి, హ్యాండ్లూమ్ సెంటర్ అంట. ఇక్కడ వచ్చేసి మనకు బెడ్షీట్లు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి లోపల ఇది గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శన, ఈ తెలంగాణ గ్రామీణ ప్రదర్శన ఉంది. ఇక్కడ వచ్చి తేనె ఇవన్నీ హనీ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 100% ప్యూర్ ఆర్గానిక్ హనీ అంట. ఇవి కుప్పం నేచర్ హనీ. ఇక్కడ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట నేచర్ హనీకి సంబంధించి. ఈ ప్రైస్ ఎంత అండి? 250 హాఫ్ కేజీ. గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది. ఓకే, బయట కొనుక్కుంటే 500 ఉంటుంది. సబ్సిడీ ఉన్నాయి. ఓకే, ఎంఎంఎస్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అండర్టేకింగ్ ఉంటుంది. ఈ ఎంఎంఎస్ కాదు, ఇది గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుందంట. మంచి ప్యూర్ హనీ అంట. 250 రూపీస్కి ఇప్పుడు హాఫ్ కేజీ ఇస్తున్నారంట. డిఫరెంట్ ఫ్లవర్స్ది హనీ ఉంటుందంట. ఇది వచ్చేసి మనకు జామున్ ఫ్లవర్ అది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇది డిఫరెంట్ హనీ. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది నీమ్ ఫ్లవర్ అని. ఇది ఫారెస్ట్ అన్నీ కలిపి ఉన్న ఫ్లవర్స్ హనీ అన్నమాట. సన్ఫ్లవర్ అని అంట. ఇది అంటే ఏ ఫ్లవర్ హనీ ఆ ఫ్లవర్ అని డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా వీళ్ళు అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. కుప్పమ్స్ హనీ, జామున్ హనీ మొత్తం ఈ అయితే. ఇక్కడ వచ్చేసి మనకు హనీ అయితే ఇక్కడ మనకు చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు ఖాదీ ఐటమ్స్ అన్నీ పైన చూడండి, నైటీస్ ఇవన్నీ. అది కూడా 1003 టాపులు, 1003 నైటీలు టాపులు ఏవి తీసుకున్నా నైటీలు టాపులు తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా అని 1003 ఇస్తున్నారంట. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ప్రకారం. ఇక్కడ ఖాదీ డ్రెస్సెస్, షర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ షర్ట్స్ అయితే ఉన్నాయండి. షర్ట్స్ కూడా చూడొచ్చు, అన్ని ఖాదీ మంచి షర్ట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఖాదీ కుర్తాలు, డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయి. చాలా షాప్స్ ఉన్నాయి. లోపలికి వచ్చిన తర్వాతనైతే ప్రతి షాప్ను తిరుగుతూ ఉంటేనే మీకు అన్ని షాపులలో ఏమేమి ఉన్నాయి, ప్రైజెస్ ఎంత ఉన్నాయి, రేట్ ఎంత ఉన్నాయి మనం అడిగి తెలుసుకోవచ్చు అన్నమాట. వచ్చేసి మనకు కార్పెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ కిందికి వచ్చేసి ఇవన్నీ డిఫరెంట్ కార్పెట్స్ ఉన్నాయి. ఇక్కడ బీ ఫ్రెష్ హనీ, ఇక్కడ
ఖైదీలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే గవర్నమెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో కొంతమంది ఖైదీలు ఉంటాయి స్టాల్స్, పోలీస్ వాళ్ళ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఆ స్టాల్స్ అనేది ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్ కూడా స్టార్ట్ అయిపోయింది. డిఫరెంట్ గేమ్ జోన్ అయితే వస్తుంటుంది. ఇక్కడ వచ్చేసి పోలీస్ వాళ్ళ స్టాల్స్ కూడా స్టార్ట్ అవుతుంటాయి. మొత్తం స్టాల్స్ అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మొత్తం ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఈ టైంలో కనుక చూసుకున్నట్టయితే మీరు చూస్తున్నారు కదండి మొత్తము. ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఆర్ట్ గ్యాలరీ. ఇక్కడ మనం గేమింగ్ జోన్ కూడా మీకు చూపెడతాను. గేమింగ్ జోన్ చూపెట్టే ముందు ఇక్కడ చిన్నది గేమింగ్ది కూడా ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కొన్ని ఇంకా రెడీ అవుతున్నాయి పిల్లలు ఆడుకోవడానికి అయితే డిఫరెంట్. ఇక్కడ కూడా ఇంకా ఇది జస్ట్ మనకు స్టార్ట్ అయ్యి 2-3 డేసే అవుతున్నాయి కాబట్టి ఇంకా వస్తాయండి. మీకు ఇంకో 10-15 డేస్ తర్వాత కూడా మళ్ళీ నేను చూపెడతాను ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి, మనకి ఏమేమి స్టాల్స్ వచ్చాయి ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చూపెడతాను. ఒక 2-3 డేస్ తర్వాత కూడా మళ్ళీ వస్తాము. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఎంపోరియంలో స్టార్స్. ఇక్కడ వచ్చేసి 3 డబల్ బెడ్షీట్ 6 పిల్లో కవర్స్ వచ్చేసి ఎగ్జిబిషన్ ఆఫర్లో ఇస్తున్నారంట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు చూడండి, ఇక్కడ కూడా సేమ్ అంతే పిల్లో కవర్లు సూట్స్ ఆప్కా నక్కో దాలో కైకు మై షర్ట్స్. ఇవి వచ్చేసి మనకు 500 అవే ఉన్నాయంట. ఇక్కడ వచ్చేసి మనకు చెప్పులు, ఈ ఏరియా అయితే చెప్పులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ లొకేషన్ అంతా కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ఆర్ట్ గ్యాలరీ పక్కన ఇక్కడ కొన్ని చెప్పుల స్టాండ్లు, ఇలా కిడ్స్ చెప్పులు కూడా ఉన్నాయి. చిన్న చెప్పులు, అన్ని చెప్పులు కూడా మనకు 200, 240, 259, 99 కూడా చెప్పులు ఉన్నాయి అనమాట. ఇవి చూడండి చిన్నపిల్లలు 99 రూపీస్ చెప్పులు. అండ్ ఇలా డిఫరెంట్ చెప్పులు అయితే ఉన్నాయి. ఇలా ఇంట్లో వేసుకునేందుకు ఇట్లా డిఫరెంట్ కిడ్స్కి సంబంధించి అయితే చాలా చెప్పులు అయితే ఉన్నాయి. సాక్స్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు కిడ్స్ చెప్పులు అయితే డిఫరెంట్ ప్రైజెస్లోనైతే స్టార్ట్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లల క్రాక్స్ వచ్చేసి ఈ విధంగా 249 రూపీస్కి అయితే క్రాక్స్ అయితే ఉన్నాయి అనమాట. 249 రూపీస్ క్రాక్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 199 రూపీస్కి చిన్న చెప్పులు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా 249కి చిన్నపిల్లలకు డిఫరెంట్ చెప్పులు ఉన్నాయండి. ఇక్కడ చూడండి చెప్పులు అయితే అన్ని 249 డిఫరెంట్ చెప్పులు అయితే చిన్నపిల్లలకు ఉన్నాయి. షూస్ కూడా మనకు అన్ని డిఫరెంట్ షూస్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ చూడండి అంతా డిఫరెంట్ షూస్ అయితే మనకి ఇస్తున్నారు అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కిడ్స్కి సంబంధించిన షూస్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడైతే తీసుకోవచ్చు. ఇలాంటి డిఫరెంట్ షూస్ అయితే ఇక్కడ కూడా మీడియా వల్ల ఉంది. ఇది వచ్చేసి ఇంకా మిగతా చెప్పులు ఉన్నారు కదా, ఈ చెప్పులు వచ్చేసి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అంట, నో బార్గెనింగ్ అని అయితే రాసి ఉన్నాయి. ఇది వచ్చేసి ఇక్కడ కూడా చిన్న చెప్పులు, డిఫరెంట్ చెప్పులు అయితే 249 రూపీస్కి అయితే వీళ్ళు ఇస్తున్నారు. మొత్తం చిన్నపిల్లలకు సంబంధించిన చెప్పులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది మోడర్న్ ఫుట్వేర్ బజార్ అన్న. ఇందులో వచ్చేసి ఇలా డిఫరెంట్ చెప్పులు అయితే మనకి ఇక్కడ వీళ్ళు అయితే ఇస్తున్నారు. పిల్లలకు కనుక చూసుకున్నట్టయితే సైజులు అన్నీ డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ చిన్న సైజులో ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి. అన్ని సైజులలో మనకి చెప్పులు అయితే ఉన్నాయి. లేడీస్ ఐటమ్ చెప్పులు కూడా చాలా ఉన్నాయండి. ఇది వచ్చేసి మొత్తం లేడీస్ ఐటమ్స్ అనమాట. ఇంతకుముందు మీకు కిడ్స్ చూపెట్టాను, ఇది వచ్చేసి మనకి లేడీస్ ఐటమ్ చెప్పులు. ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ చెప్పులు అయితే లేడీస్ ఐటమ్స్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా మనకు 1900, 200, 300 అలా డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు సైజెస్ కూడా, కలర్స్ కూడా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ కలర్స్లోనైతే మనకు చెప్పులు ఉన్నాయి అన్నమాట. ఈ చెప్పులు కూడా మనకు చూడండి ఇక్కడ కూడా మనకు ఇక్కడ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ 299, 399 ఉన్నాయి. ప్రైజెస్ అయితే మరి వీళ్ళు ఎంత చెప్తారో తెలియదు ప్రజెంట్ అయితే. ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్స్లో మొత్తం చెప్పులు కనుక చూసుకున్నట్టయితే, షూస్ కూడా కనుక చూసుకున్నట్టయితే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మొత్తం డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ కలర్స్ చెప్పులు అయితే ఉన్నాయి. మొత్తం చాలా డిజైన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ షూస్ వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి. ఈ షూస్ కూడా, ఈ చెప్పులు డిఫరెంట్ కలర్ షూస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి చిన్నపిల్లల చెప్పులు అయితే చాలా చెప్పులు ఉన్నాయి. చాలా చెప్పులు, షూస్, స్లిప్పర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. యాంకిల్ లెంత్ షూస్ ఇవన్నీ. లైట్స్ వేస్తున్నారు, ఇప్పుడే ఈవినింగ్ 6 అయ్యే టైం అయింది. లైట్ వేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి సైజెస్ కూడా. ఈ ఏరియా మొత్తం అన్ని స్లిప్పర్లు, చెప్పులు, షూసే ఉన్నాయి. ఇక్కడ నుంచి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇంకో కొంచెం ముందు లైన్కి పోతే ఇక్కడ వచ్చేసి మనకు ఉన్నాయి కరో ఆర్లేలే. ఇక్కడ చూడండి మొత్తం డిజైన్స్ అయితే
ఇక్కడ కూడా షాప్స్ అయితే ఇప్పుడు లైటింగ్ వేశారు. లైటింగ్ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, లైటింగ్ వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇప్పుడు 6 అయింది. లైటింగ్స్ అయితే ఇక్కడ ఓన్లీ 6కే స్టార్ట్ చేస్తారట. లైటింగ్ వచ్చిన తర్వాత మంచిగా అయితే కలర్స్ డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇప్పుడు కూడా చూడండి, షాప్స్ అన్నీ కూడా కలర్ఫుల్ అయితే వచ్చేసినాయి. అన్నీ డిఫరెంట్ చెప్పులు డిఫరెంట్గానే అయితే ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ చూడొచ్చు మొత్తం ఎన్ని డిజైన్స్ చెప్పులు అయితే ఉన్నాయి షాప్స్లో కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ కూడా మనకు ఇక్కడ చెప్పులు, ఇందులో కూడా మనకు డిజైన్ చెప్పులు అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలవి కూడా చాలా చెప్పులు అయితే ఉన్నాయి. చిన్నపిల్లలే ఓన్లీ షూసే ఉన్నాయి అన్నమాట. ఇందులో కనుక చూసుకున్నట్టయితే అన్ని షూస్ కూడా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చూడండి, ఇందులో డిజైన్ చూడండి, చిన్నపిల్లలకి మంచి మంచి డిజైన్స్ అయితే చిన్నపిల్లలకి అయితే ఉన్నాయి. షూస్ కూడా ఉన్నాయి. 99 నుంచి అయితే చెప్పులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. 99 నుంచి స్టార్ట్ అయ్యి డిఫరెంట్ ప్రైజెస్లోనైతే మనకి ఇక్కడ చెప్పులు అయితే దొరుకుతున్నాయి అన్నమాట. ఇక్కడ కూడా మనకు మొత్తం చెప్పుల గురించి చూసుకున్నట్టయితే ఇలా ఈ విధంగా డిఫరెంట్గా చెప్పులు అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఇంకా స్టాల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ కూడా చూడండి, ఇదో డిఫరెంట్ టైప్ ఆఫ్ షూస్ అండ్ యాంకిల్ లెంత్ షూస్ కానీ, స్పోర్ట్స్ షూస్ కానీ, రన్నింగ్ షూస్ కానీ, ఇలాంటి షూస్ కూడా ఉన్నాయన్నమాట. ఇన్సైడ్ ఇక్కడ ఇంకో చెప్పుల షాప్ అండి. ఈ షాప్లో కూడా మనకు డిఫరెంట్గా షూస్ అన్నీ ఉన్నాయన్నమాట. చెప్పులు ఉన్నాయి, షూస్ ఉన్నాయి, కొల్లాపూరి షూస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట షూస్లో. ఇది చూడండి, ఇవన్నీ టోటల్ మనకు అన్నీ డిఫరెంట్ అనమాట. ఇది చూడండి, ఈ చెప్పు అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ మొత్తం డిఫరెంట్ చెప్పు చాలా పెద్దగా అయితే ఉంది. ఇక్కడ ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం లోపల షాపులు ఇటు చూడండి, మొత్తం ఇన్సైడ్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. షాప్లో అన్ని చెప్పులు, అన్ని మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ప్రైజెస్ కూడా నెగోషియబుల్ ఉంటుందని, ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ఏమి ఉండవు. కొంచెం నెగోషియబుల్ కూడా చేస్తూ ఉంటారు ప్రైజెస్ అయితే. అవి ఎంతవరకు నెగోషియబుల్ అవుతుంది ఏంటి అనేది మనం వచ్చిన తర్వాత చూసుకొని మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది కూడా ఇంకో చెప్పుల స్టోర్ అండి. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ నుంచి వస్తే ఒక 10-20 ఒక 4-5 షాపులు. ఈ ఆర్ట్ గ్యాలరీ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక ఒక 5-6 షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకెక్కువనే ఉన్నాయి. ఓన్లీ చెప్పులకు సంబంధించిన షాప్స్, చిన్న డిజైన్ షాప్స్. చెప్పులు డిఫరెంట్ వేరు, పార్టీ వేర్లో ఉండే విధంగా అన్ని అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇలా ఉండే విధంగా చాలా మంచి చెప్పులు, మంచి డిజైనింగ్ తోటి అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా చూడండి, మనకు షూస్ కూడా డిఫరెంట్ షూస్ కూడా ఉన్నాయన్నమాట. షూస్ కానీ చెప్పులు కానీ అన్నీ చాలా డిఫరెంట్ అయితే మనకైతే ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. ఇక్కడ షూస్ కూడా చూడండి, షూస్ కూడా మనకు అన్నీ డిఫరెంట్గానే అయితే దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు చూడండి, ఇక్కడ కూడా మనకు ఆఫీస్ వేర్ కానీ, పార్టీ వేర్ కానీ, స్పోర్ట్స్ వేర్ కానీ ఇలా ఉన్నాయన్నమాట షూస్ కూడా. ఇన్సైడ్ ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ చెప్పులు, కొల్లాపూర్ లెదర్ చెప్పులు, ఇలాంటి షూస్. ఇది క్యామల్ లెదర్ తోటి రెడీ అవుతాయంట ఈ షూస్. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. రాజస్థానీ షూస్, క్యామల్ లెదర్ షూస్, క్యామల్ లెదర్కి సంబంధించిన చెప్పులు ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఈ అన్ని షాప్స్లో కనుకనైతే మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి చెప్పుల షాపులు. ఈ మధ్యలో వచ్చేసి ఇక్కడ పిల్లో కవర్స్, డ్రెస్ కవర్స్ ఇవన్నీ ఉండే విధంగా ఇక్కడ ఒక కవర్ అయితే వచ్చాయి. మొత్తం అన్ని లైటింగ్స్ అయితే వేస్తున్నారండి. ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి లైటింగ్స్ అయితే మొత్తం వేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉన్నాయి డ్రెస్సెస్ కానీ, షాప్స్ కానీ.